ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా వినిపిస్తున్న పేరు జొన్నగిరి బంగారం గురించే ప్రతి నలుగురు మాట్లాడుకుంటున్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారంగా పిలువబడుతున్నటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద నేషన్గా నిలిచింది. జొన్నగిరిలో లభిస్తున్నటువంటి 99.5% ప్యూర్ బంగారం కొనుగోలు చేసేందుకు మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తి చేసిన 24 క్యారెట్ల గోల్డ్ బంగారం బిస్కెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల రూపంలో పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతగా కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నిర్వహణ మొత్తం ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంది. భారతదేశంలో వాణిజ్యపరంగా ప్రారంభమైన మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. జియో మైసూర్ ప్రాజెక్టులో డెక్కన్ గోల్డ్ మైన్స్, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ, అలాగే త్రివేణి ఎర్త్ మోర్ సంస్థల భాగస్వామ్యం ఇందులో చూడవచ్చు. ఇందులో ప్రధానంగా జియో మైసూర్ సంస్థ ఈ బంగారాన్ని మైనింగ్ నుంచి ప్రాసెసింగ్ చేసి బిస్కెట్లుగా మలిచి విక్రయిస్తోంది. అయితే ప్రస్తుతానికి జియో మైసూర్ సంస్థ నేరుగా రిటైల్ మార్కెట్లో ఎలాంటి బంగారం అమ్మకాలను చేపట్టలేదు. మొదటి విడతగా మాత్రం కర్నూలులో ఉన్నటువంటి కొంతమంది బంగారం వ్యాపారులకు 500 గ్రాముల బంగారం బిస్కెట్లను విక్రయించింది. భవిష్యత్తులో జొన్నగిరి గోల్డ్ జియో మైసూర్ సంస్థ ద్వారా 10 గ్రాములు, 5 గ్రాములు, 1 గ్రాము, అర గ్రాము చొప్పున ఆన్లైన్ వేదికగా విక్రయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం జొన్నగిరిలో 1 కేజీ గోల్డ్ బిస్కెట్ విలువ 1,60,00,000 ఉన్నట్లు మైసూర్ ప్రతినిధులు గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు బంగారం బిస్కెట్లను పరిశీలిస్తున్న సమయంలో ధర తెలిపారు. ఈ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ సంస్థ సంవత్సరానికి 1000 కిలోల బంగారం వెలికి తీసే ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం జొన్నగిరిలోని గనుల్లో దాదాపు 13 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు. సుమారు 15 సంవత్సరాల పాటు ఈ బంగారం గనులు యాక్టివ్గా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థను స్థాపించడం చూడవచ్చు.